నమస్కారం. ఈరోజు పలాస్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు దిగజారిపోయి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఫాలో అవుతూ రాష్ట్రంలో ఎలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు అనడానికి నిదర్శనం సీదిరి అప్పలరాజు గారి కేసు. ఏదైతే సీదిరి అప్పలరాజు గారి కుమారుడు యాక్సిడెంట్ విషయంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందో, ఆ చనిపోయిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి రాజకీయం నిజంగా సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఉంది. ఎందుకనంటే ఒక యాక్సిడెంట్ కేసుకి ఏదైతే ఎఫ్ఐఆర్ వేయాల్సినటువంటి సెక్షన్స్ కాకుండా హత్యా నేరం కింద ఉన్నటువంటి సెక్షన్స్ వేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా రాజకీయంగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ విషయంలో ఏమైనా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప పిల్లల జోలికి వచ్చి పిల్లల విషయంలో కేసులు పెట్టి టోటల్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడాను బాధపడేలాగా ఈ ప్రభుత్వం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా గళమెత్తేటువంటి బీసీ నాయకుల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఈరోజు కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే సీదిరి అప్పలరాజు గారి కేసు విషయం అవ్వచ్చు, వాళ్ళ అబ్బాయి కేసు విషయం అవ్వచ్చు, అలాగే విరూపాక్షి గారి కేసు విషయం అవ్వచ్చు, ఈ రెండూ కూడాను వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గళమెత్తుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అని ఒకే ఒక్క నెపంతో ఎలాంటి తప్పుడు కేసులు పెట్టారో మీరు అందరూ కూడా గమనించారు. సీదిరి అప్పలరాజు గారి కుమారుడి విషయం అవ్వచ్చు, విరూపాక్షి గారి విషయం అవ్వచ్చు. విరూపాక్షి గారికి సంబంధించి ఎమ్మెల్యే గారికి సంబంధించి అయితే ఆ నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆయన భార్య బట్టలు ఆయనే చించేసి ఏ రకంగా ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన జైలుకు పంపించినటువంటి విధానం. అలాగే ఇక్కడ సీదిరి అప్పలరాజు గారి విషయంలో వాళ్ళ అబ్బాయి పాపం తెలియక యాక్సిడెంట్ చేస్తే, అంటే ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా కూడా ఆ కుర్రోడి మీద హత్యానేరం కింద కేసు పెట్టి ఆ తర్వాత సీదిరి అప్పలరాజు గారు కేసును తారుమారు చేయాలనుకున్నారు, సాక్ష్యాలను తారుమారు చేయాలనుకున్నారు అన్న ఒక నెపంతో సీదిరి అప్పలరాజు గారి మీద కేసు పెట్టి కేవలం కుట్రతోటి కేసులు కట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ అందరూ కూడా చూశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అణచివేతకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. ఈరోజు ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఈరోజు గళమెప్పుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కేసులు కట్టి వాళ్ళని జైలుకు పంపి రాక్షసానందం పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏది చూసి రాక్షసానందం పొందుతున్నారో ఆ సిచ్యువేషన్కి మీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ఒకప్పుడు పోలీసు వ్యవస్థ అంటే చాలా గౌరవంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చాలా గౌరవంగా చాలా మంచి పేరు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు దిగజారిపోయే స్థితిలోకి పోలీసు వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకనంటే కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసినటువంటి ర్యాంక్స్లోనే 26వ ర్యాంకులోకి, లా అండ్ ఆర్డర్ విషయంలో 26వ ర్యాంకులోకి పడిపోయింది. ఎందుకు? ఇలాంటి కక్షపూరితమైనటువంటి కేసులు, అక్రమ కేసులు కట్టడం. ఈరోజు పోలీసు వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఎంతోమంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, ఎంతోమంది పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, ఎంతోమంది అమాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి రక్షణ కల్పించకుండా, ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేసేవాడికి శిక్షించకుండా తప్పును ప్రశ్నించే వాళ్ళని శిక్షించే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా దారుణం. ఈరోజు పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనంటే ఈరోజు మీరు చూస్తే గంజాయిని సరఫరా చేసే స్థాయికి పోలీసులే స్వయంగా వాళ్ళ వెహికల్లో గంజాయిని తరలించేటువంటి స్థాయికి ఈరోజు పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఇది కేవలం ఈ కూటమి ప్రభుత్వంలోని ఏదైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఉన్నటువంటి అంశాల దిశగా వీళ్ళు వెళ్ళడం వల్లే
ఈరోజు ఒక్కొక్కటిగా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇలా అరెస్టులు చేసి భయపెడితే ప్రశ్నించే వాళ్ళు వెనక్కి తగ్గుతారు అనుకుంటున్నారేమో. మీరు ఎంత మమ్మల్ని అనగదొక్కాలనుకుంటే అంత రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మళ్ళీ జగనన్న గెలుపు కోసం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రాష్ట్రంలోని మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము అందరం కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే శ్రీధర్ అప్పలరాజు గారి విషయంలో ఈ ప్రభుత్వం చేసిన విధానాలని తీవ్రంగా ఖండిస్తూ సెలవు.